ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దైవ ప్రసాదాల గురించి తెలుసుకుంటున్నాం. ఈ షార్ట్ వీడియోలో మనకి దేవాలయంలో పత్రాలని ప్రసాదంగా ఇస్తారు. అందులో మొట్టమొదటిది తులసి పత్రం. ఎవరికైనా సరే తులసి పత్రాలు అంటే మామూలుగా మీరు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ తులసి ఆకులతో పూజ చేస్తే వారికి దేవుడి పైన అనుగ్రహం విపరీతంగా లభిస్తుంది. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఈజీగా పొందుతారు. ఇంట్లో తులసి మొక్క పెంచుకొని ఎవరైతే ప్రతిరోజు తులసి ఆకులతో సాలగ్రామ దేవతల్ని పూజిస్తారో వారి మీద ఎటువంటి మంత్ర ప్రభావాలు కానీ తాంత్రిక శక్తులు కానీ పనిచేయవు. అలాగే దేవుని ప్రసాదంగా తులసి ఆకుల్ని తీసుకొని ఎవరైతే స్వీకరిస్తారో వారి పనులన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మీకు ప్రసాదంగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని మీరు మనస్ఫూర్తిగా కోరిక చెప్పుకొని తీసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా పత్రాలతో ఆ ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలో చెప్తాను. అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉండి జాతక సమస్యలు ఉంటే వాటికి పరిష్కారాలు కావాలి అనుకున్నవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.